హాయ్ ఫ్రెండ్స్, ఒకే ఒక్క సింపుల్ చిట్కాతో అన్ని అనారోగ్యాలు మటుమాయం. 100 ఏళ్ల పెద్ద ఆయన చెప్పిన ఆరోగ్య చిట్కా ఏంటి అనేది నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను కిరణ్ కుమార్ నాగలింగం. ఒకసారి ఒక చోట నేను 100 ఏళ్ల పెద్ద ఆయన్ని కలిశాను. ఆయన ఫుల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్గా ఉన్నారు. ఇంకా సింపుల్ అండ్ స్లిమ్గా కూడా ఉన్నారు. మాటల సందర్భంలో ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాను. అసలు అతనికి ఏ ఆరోగ్య సమస్యలు లేవని, ఇంకా ఎటువంటి ట్యాబ్లెట్లు ఇంకా టానిక్లు కూడా వాడనని చెప్పారు. నాకు నిజంగా షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఇదేంట్రా బాబు, ఈ రోజుల్లో చిన్న వయసులోనే అనేక మంది అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటే ఈయనేంటి ఈ వయసులో కూడా సెంచరీ కొట్టి మరి ఇంత యాక్టివ్గా హెల్తీగా ఎలా ఉన్నారు అని. ఆయన ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసుకుందామని అతన్ని అడిగితే చాలా సింపుల్ విషయం ఒకటి చెప్పారు. ఖర్చు కూడా లేదు, కష్టం కూడా లేదు. నేను కూడా పాటించి ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా, అందుకని ఆ విషయం మీతో కూడా పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది భోజనం చేసేటప్పుడు ముద్దకి మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది భోజనం అయిపోయేలోపు 1-2 గ్లాసు నీళ్లు లాగిచ్చేస్తారు. మరికొంతమంది భోజనం అయిపోగానే మంచినీళ్ళు తాగితే మంచిది అనే భ్రమలో అదొక డ్యూటీ లాగా 1 గ్లాసు నీళ్లు అవగొట్టేస్తారు. ఇలా తాగడం వల్లే అన్ని అనారోగ్య సమస్యల్ని మనం ఏరుకోరి మరీ తెచ్చుకుంటున్నాం అనే విషయం మీకు తెలుసా ఫ్రెండ్స్? ఓకే, అది సరే కానీ మరి తిన్నదరగాలంటే నీళ్లు ఎప్పుడు తాగాలి అని మీకు డౌట్ వచ్చే ఉంటుందిగా. మన కడుపులోని ఆహారం జీర్ణం కావడానికి కొన్ని శక్తివంతమైన జీర్ణరసాలు మరియు ఆమ్లాలు అంటే డైజెస్టివ్ జ్యూసెస్ ఉత్పత్తి అవుతాయి. దానివల్ల మన కడుపులో జఠరాగ్ని కలిగి ఆకలి వేస్తుంది. భోజనం మధ్యలో ఎక్కువ నీరు తాగడం వల్ల ఈ జఠరాగ్ని చల్లబడి జీర్ణరసాలు పలుచబడి డైల్యూట్ అయిపోతాయి. వాటి శక్తి తగ్గిపోతుంది. అంటే స్టవ్ మీద మంట వేడికి పొంగే పాల మీద నీళ్లు జల్లితే చప్పున పొంగు ఆరిపోతుంది కదా, అలాగే ఇది కూడా అన్నమాట. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు, ఆలస్యం అవుతుంది, లేదా సగం జీర్ణమయ్యి మిగిలిన ఆహారం పేగుల్లో ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల గ్యాస్, అజీర్తి, పుల్లని త్రేన్పులు, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి మలబద్ధక సమస్యలు కూడా మొదలవుతాయి. జీర్ణక్రియ మందగించడం వల్ల ఆహారంలోని ముఖ్యమైన పోషకాలను శరీరం సరిగా గ్రహించలేదు. అందువల్ల నీరసం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. సరిగా అరగక ఎక్కువ సమయం కడుపులో ఆహారం ఉండడం వల్ల పొట్ట పెరిగి బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. క్రమేణా జీర్ణకోశం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటే సర్వరోగాలు మనని చుట్టుముట్టి శారీరకంగా ఇంకా మానసికంగా కూడా కుంగదీసే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా మనని మనం రక్షించుకునే సర్వరోగ నివారణ ఐడియా 100 ఏళ్ల యంగ్ మ్యాన్ చెప్పిన చిట్కా ఏంటంటే, భోజనానికి 30 నిమిషాల ముందు 240 నుంచి 360 ml అంటే యావరేజ్గా ఒక 1/2 లీటర్ పైన మంచినీరు తాగడం వల్ల కొంతవరకు కడుపు నిండినట్లుగా అనిపించి అతిగా తినకుండా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు. పొట్ట మరియు బరువు తగ్గడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే లాలాజలం మరియు ఇతర జీర్ణరసాలు అంటే డైజెస్టివ్ జ్యూసెస్ యొక్క ఉత్పత్తి ప్రేరేపించబడి తర్వాత తీసుకునే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఇంకా ఆహారంలోని పోషకాలను శోషించడంలో జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. పేగుల్లో కదలికలు మెరుగై మలబద్ధకాన్ని అంటే కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. అలాగే భోజనం తర్వాత 30 నుంచి 60 నిమిషాల వ్యవధిలో నీరు తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద ఆహార ముద్దలను విచ్ఛిన్నం చేసి ఆహారం సాఫీగా కదలడానికి ఉపయోగపడుతుంది. తద్వారా మలబద్ధకం, కడుపులో మంట, గ్యాస్తో పాటు పొట్ట కూడా తగ్గుతుంది. శరీరానికి సరైన హైడ్రేషన్ జరగడం వల్ల అంటే సరైన విధంగా నీరు లభించడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి లివర్ బాగుంటుంది. లివర్ బాగుందంటే సాధారణంగా ఏ రోగము దగ్గరికి రాదు కదా ఫ్రెండ్స్. మరి మీకు డౌట్ రావచ్చు, అన్నం తినేటప్పుడు ఏదైనా గొంతులో అడ్డుపడినా లేదంటే గొంతు పొడిబారినా కారం తగిలినా నీరు తాగకుండా ఎలా ఉంటామని. అంటే అస్సలు నీరు తాగద్దని కాదు కదా ఫ్రెండ్స్. అలా జరిగినప్పుడు ఒక గుటక చిన్న సిప్ అలా 1-2 సిప్స్ తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా మాత్రం నీరు తీసుకోకపోవడమే ఉత్తమం అన్నమాట.
ఇలా వాటర్ని భోజన సమయంలో తాగకుండా ఉండడం వల్ల, భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగయ్యి ఎటువంటి ట్యాబ్లెట్స్ లేకుండానే అనేక రోగాలు నయమవుతాయి. ఇంకా అనేక రోగాలు రాకుండా కూడా ఉంటాయి. ఇది సర్వరోగ నివారణలో పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చే గంట బొమ్మ మీద క్లిక్ కొట్టండి. నెక్స్ట్ ఆల్ నొక్కండి. అప్పుడు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. రైట్, ఓకే. ఆరోగ్యమస్తు. జై భారత్, జై హింద్.